శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. గురువుగారి ఫోన్ నంబర్ 9110781821. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును. యంత్రాలు ఇవ్వబడును. లంకె బిందులు, గుప్త నిధులు గురించి కూడా చూడబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతూ ఉన్నారా? అయితే ఒకసారి గురువుగారిని కలవండి. గురువుగారి ఫోన్ నంబర్ 9110781821. రాసి పెట్టుకోండి, తప్పక జరిగి తీరుతుంది. మేషరాశి వారికి మహాయోగం పట్టబోతుంది. ఆగస్టు నెల 15వ తేదీ మొదలు 20వ తేదీ వరకు కూడా అద్భుతమైన మార్పులు చూస్తారు. మీకు 100% జరగబోయేది ఇదే. కలలో కూడా ఊహించిన అదృష్టం మీకే సొంతం. అసలు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. మేషరాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది. ఈ రాశి జాతకులు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి. ఇక ముందుగా ఈ మేషరాశి వారు ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ, లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు. మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు, సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారి ఇకపై బాధపడకండి. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి. ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు. అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది. దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు తప్పకుండా చేరుకుంటారనే చెప్పాలి. మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలోనే మీరు ఎదగబోతూ ఉన్నారు. మీరు కోరినటువంటి కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయని చెప్పాలి. ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. ఈ మేషరాశి వారికి అధిపతి కుజుడు. కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో, కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు. యుద్ధ ట్యాంకులు నడపటం, భారీ వాహనాలు నడపటం, యుద్ధ విమాన పైలట్లుగాను, అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగా అని చెప్పవచ్చు. ఈ మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. ఈ స్వతంత్రపు ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి కన కార్యాలను కూడా సులభంగా చేస్తారు. మేషరాశి వారు ముఖ్యంగా పొగుడుతులకు డొంగిపో స్వభావం కలదు. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును. వీరి శరీరము చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకుంటుంది. వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకాలను కూడా సాధించగలరు. వీరిని అనుసరించేవారు వీరికి విధులై ఉండి ఎంత దుష్కర కార్యాలను కూడా దూకగలరు. అచంచమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణములు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం ఉండే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. ఈ మేషరాశి వారికి
బాగా అదృష్టమే కలిసి వస్తుంది. మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. స్థిరమైన భావాలు ఉండవు. ఏదైనా సాధించడం ఎక్కువగా మొండితనం చూపిస్తూ ఉంటారు. ఆ పని అయ్యేదాకా నిద్ర పట్టిన మనస్తత్వం కలిగి ఉంటారు. అనుకునేది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. కావున వీరు సుఖంగా ఉండరు, ఎదుటి వారిని సుఖంగా ఉండనివ్వరు. ఈ మేషరాశులు తొందరగా కోపం వస్తుంది, అలాగే తొందరపడతనం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి. వీరికి ఎదుటి వాళ్ళు ఏదైనా విషయం నచ్చకపోతే దాన్ని వెంటనే వదిలేస్తారు. తొందరగా ప్రేమకు లొంగిపోతారు, త్యాగం కూడా చేస్తారు. అలాగే ప్రేమ, కరుణ, దయ, జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి. వీరెప్పుడూ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్, సెల్ ఫోన్ ఇలాంటి వాటితో కాలం బాగా గడుపుతారు. వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయి. మేషరాశి వారు ప్రేమించిన వారిని ఎన్నడూ వదిలేయరు. పెళ్లి పీటల దాకా వెళ్తారు, కళ్యాణం చేసుకుంటారు. ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకుంటారు. ఈ రాశి వారి జీవితం చాలా సుఖవంతంగా, ఆనందంగా సాగుతుంది. వీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతారు. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారని చెప్పాలి. అలానే ఇక ఈ మేషరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ, లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. అంతా కూడా మీరు కోరినటువంటి కోరికలే చూస్తారు. ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా, అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ, లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలు ఏవి కూడా అస్సలు ఉండవు. మీరు చాలా సంతోషంగా, ఆనందంగా కూడా ఉండగలుగుతారు. ఉన్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి. ఇక ఈ మేషరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది. వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఉన్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి. అలానే మీరేమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు. దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది. ఈ రాశి వారికి ఇప్పుడంతా కూడా ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది. కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి. దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి. ఇక మీ జీవిత అద్భుతమైనటువంటి మార్పులు తప్పకుండా చూస్తారు. అంతా కూడా బాగుంటుంది. ఓకే అండి, చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.